నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. బొత్స సత్యనారాయణకి గడ్డు కాలం తప్పదా అంటే తప్పదు అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రిపబ్లిక్ డే దినోత్సవంలో గవర్నర్ ఎట్ హోమ్ మీటింగ్లో పార్టీలో ఈవినింగ్ బొత్స సత్యనారాయణ నారా లోకేష్ గారి చేతిని పట్టుకుని చాలా జోవియల్గా ఫన్నీగా మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్తో బొత్సాకు వచ్చిన గడ్డుకాలం ఏంటని అందరికీ డౌట్ రావచ్చు. కానీ ఈ వీడియో మొత్తం చూస్తే ఒక సైకలాజికల్ ట్రేట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిది ఎక్స్పోజ్ అవుతుంది. దీని ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఎస్, బొత్సాకి గడ్డుకాలం తప్పదు. రీసెంట్ ఇష్యూస్ నుంచి ఒకసారి వెనక్కి వెళ్దాం. దువ్వాడ శ్రీనివాస్, దాని తర్వాత దివ్యల మాదిరి, వాట్ ఎవర్ దే ఆర్, అతన్ని పార్టీ నుంచి వాళ్ళ బిహేవియరల్ టీమ్ ఏంటంటే అది ఒక పిచ్చ పేరున, నేను దాని ముందు ఎక్కడ ఉండేది కాదు అది. ఐఎమ్ సారీ టు సే దిస్, వాళ్ళకు ఒక కమిటీ ఉంది, క్రమశిక్షణ విభాగం. ఆ క్రమశిక్షణ విభాగం నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుని ఈ దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే అతను బయటకు వచ్చి ఓఎమ్మో ఓలమ్మో అని చాలా బాధపడి, జగన్మోహన్ రెడ్డి నాకు చాలా క్లోజ్ పర్సన్, నా గుండెల్లో ఉంటాడు, ఇదంతా చెప్పుకుంటూ ఉన్నాడు. బట్ దే హ్యావ్ గాన్ త్రే వే అండ్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాడు. దట్స్ అ సెపరేట్ చాప్టర్. బట్ అతన్ని సడన్లీ అతని ఎందుకు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అంటే, దాని ముందు ఒక ఇంటర్వ్యూ చాలా వైరల్గా మారింది, వేర్ నారా లోకేష్ని పొగిడాడు దువ్వాడ. ఇతను సీఎం క్యాండిడేట్ కింద అయితే బాగుంటుంది అని చెప్పిన వర్డ్ అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో తగని రాంచాటో ఒక పెద్ద గులకరాయిలా తగిలింది. పర్ఫెక్ట్ గులకరాయి కొట్టడంతో కోడి కత్తిరంత నెత్తురు వచ్చేసి గుండెకి దెబ్బ తగిలి ఇతన్ని పార్టీ నుంచి బయటపడేశాడు. అదే యాక్చువల్ ఫ్యాక్ట్. మనం ఇంకొకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, కొంచెం ఆర్డర్ వైజ్ ఫేజ్ వైజ్గా వెళ్తుంటే, విజయసాయిరెడ్డి A2గా పిలిచిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చి నేను 15 ఏళ్ల కూలీగా పనిచేశానని చెప్పిన ఒక కూలీ బాధ మన ప్రెస్ ముందు కూడా హీ స్పోక్ అబౌట్ ఇట్. నేను 15 ఏళ్ల పాటు కూలీగా పనిచేస్తే నన్ను తీసి పార్టీలో సెకండ్ పొజిషన్ నుంచి ఎక్కడో పడేస్తారా, అన్ని క్రైమ్ సీక్వెల్స్లో నన్ను తీసుకెళ్ళి A2 అని చెప్పి ఎలా అంటారు అని చెప్పి బాధ కూడా పడ్డాడు. అసలు అతన్ని బయటపడేయడానికి రీజన్ ఏంటి? తారక రత్న చనిపోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత విజయసాయిరెడ్డి ఇద్దరు కలిసి పక్కన కూర్చుని చాలా అండర్స్టాండింగ్ మోడ్లో మాట్లాడుకుంటున్న విజువల్స్ బయటకు వచ్చినాయి. యూజువల్లీ ఎందుకంటే యూ ఆల్ మస్ట్ బీ నోయింగ్, బాలకృష్ణ గారి రిలేటివ్ తారక రత్న, వాళ్ళ వైఫ్ విజయసాయిరెడ్డి నీస్. సో వీళ్ళిద్దరూ ఒక వెరీ డార్క్ మూమెంట్ వాళ్ళ లైఫ్లో వచ్చినప్పుడు కలిసి కూర్చుని ఆ వ్యవహారం వరకు డిస్కస్ చేసుకున్న ఇష్యూస్ బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి చాలా గుస్సా అయ్యాడు. అండ్ ఎంపీస్ అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతనితో ఇండిఫరెంట్గా బిహేవ్ చేశారన్న రూమర్స్ బయటకు వచ్చినాయి. దాని తర్వాత ఏమైంది, ఆల్రెడీ A2గా ఉన్న సెకండ్ పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి సడన్గా క్యాడర్ విషయంలో ఫటాఫటా కింద పడిపోయి పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేసాడు. అండ్ పర్టికులర్గా చంద్రబాబు నాయుడిని కలిసి కూర్చుని ఆ డిస్కషన్ ఆఫ్ మీటింగ్ అయిన తర్వాత ఇంపాక్ట్ ఏంటి, ఈ సో కాల్డ్ విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటికి తరివేశారు అన్న సీక్వెల్లో కనిపించింది అందరికీ. ఎక్కడ ట్వీట్లు కూడా పెట్టలా. దాని ముందు వరకు చిట్టి నాయుడు, ఈ నాయుడు అని చెప్పి విచ్చలవిడిగా ట్వీట్లు పెట్టిన విజయసాయిరెడ్డి ఒక్కసారిగా టోన్ డౌన్, కంట్రోల్ మోడ్లోకి వచ్చేసి ట్విట్టర్ హ్యాండిల్ని ప్రాపర్గా వాడుకోవడం నేర్చుకున్నాడు. ఆ సీక్వెల్ తర్వాత అతను అవుట్. దానికంటే ముందు ఇంకొక స్టెప్ వెళ్ళామనుకోండి, రేవంత్ రెడ్డి 2023లో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అందరు ఎంపీస్ని పిలిచి కూర్చుని ఒక డిన్నర్ వేట్ చేసినప్పుడు దాంట్లో వైకాపా ఎంపీలు కూడా డిన్నర్లో పార్టిసిపేట్ చేశారు. అప్పుడు మన సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మండినప్పుడు ఆ ఎంపీని దూరంగా పెట్టాడు. సో ఇదొక వైఖరి. ఈ మొత్తం వైఖరిలో మనం అబ్జర్వ్ చేస్తే దువ్వాడ లొకేషన్ టచ్ చేసినందుకు ఫటాక్ పార్టీ నుంచి. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్తో విజయసాయిరెడ్డి బాగుంటాం విజువల్స్ చూసినప్పుడు ఫటాక్ మొత్తం పారేశారు. దానికి ముందు రేవంత్ రెడ్డి గారు, హూ ఇస్ క్లోజ్ టు CBN అన్న మార్క్ ఉంది అప్పటికి, అలాంటి ఆయనతో కూర్చొని డిన్నర్ చేస్తారని వైకాపా ఎంపీలు ఫటాక్ దూరం పెట్టేశాడు. బొత్స శాసన మండలిలో ఈరోజు కూర్చున్న బొత్స నిన్న ఎట్ హోమ్ ఫంక్షన్కి గవర్నర్ గారి ఇన్విటేషన్ మేరకు అపోజిషన్ వాళ్ళు కూడా రావడంతో అతను అక్కడికి వచ్చి నారా లోకేష్ గారితో చేతిలో చేసుకుని చాలా జోవియల్ మూమెంట్ బయటకు వచ్చింది. పాపం అందరైతే ఏదో మాటల్లో ఖండిస్తారు, బయటకు వచ్చి చెప్పుకుంటారు. విజయసాయిరెడ్డి కంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. పాపం దువ్వాడైతే కూర్చున్న ఏడుపులో ఏడుస్తాడు, కండెమ్ చేయడానికి పక్కన మాధురి ఉంటుంది. కానీ బొత్సకి అజబజబజబజబజబ అని చెప్తాడు. అతను చెప్పేది జగన్కి అర్థం కాదు, ప్రజలకి అర్థం కాదు. ఇట్స్ ఫ్యాక్ట్. ఆయన ఏం మాట్లాడుతాడో ఎవరికి అర్థం కాదు. అసలు ఆయన కాంటెక్స్ట్ మొత్తం ఒకసారి వింటే ఆయన స్పీచెస్లో పాపం ఆయన మనోభావంలో ఏముందో ఎవ్వరూ చెప్పలేరు. ఇంత యారగెంట్ అండ్ ఈగోయిస్టిక్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే నారా లోకేష్ని కానీ CBN గారిని కానీ ముట్టుకోకూడదు. ఎవరు ముట్టుకుంటే నువ్వు నా శత్రువి. ఇంత శత్రుత్వం పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చిన విజువల్స్ తర్వాత చాలామంది ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ అండ్ ట్రోల్స్ ఎలా చేశారంటే, ఈ విజువల్ చూసిన తర్వాత ఎన్ని టీవీలు పగిలాయో
జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అని. ఈ ట్రోల్స్ అండ్ మీమ్స్ ఏం జరుగుతున్నాయి అవే చెప్పాను. నాకేం తెలియదు అక్కడ నిజంగా టీవీలో ఎందుకు పగలు కొడతారని. సో నిన్న మండించిన విషయాలు ఒకసారి మనం చూసి విల్ గో ఇన్ టు అ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ వై బొత్స మైట్ బి అవుట్ ఆఫ్ వైసీపీ. ఇక్కడ చూస్తే నారా లోకేష్ ఉన్నారు అండ్ లుక్ ఎట్ దెమ్, దేర్ హ్యాండ్ షేకింగ్ మూమెంట్స్ రీఅష్యూరింగ్, అండ్ బొత్స అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ చాలా జోవియల్ మూమెంట్స్ రన్ అవుతుంది ఇక్కడ అందరికి అబ్జర్వ్ చేస్తే. అండ్ ఆ మూమెంట్ ఎండ్ అవ్వట్లా, మనం చూస్తుంటే 23 seconds 24 seconds మూమెంట్ వెళ్తానే ఉంది. సో ఇది నిన్న జరిగిన వాళ్ళ మీటింగ్. ఆ మీటింగ్లో ఖచ్చితంగా ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ మూమెంట్ చాలామందికి. నారా లోకేష్ గారు హీఈస్ ఆల్వేస్ అ జోవియల్ పర్సన్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అక్కడ ప్రతిపక్ష హోదా లేని, ప్రతిపక్ష హోదా కావాలని అది ఇస్తే తప్ప అసెంబ్లీకి రాలేని అనుకునే ఒక ఈగోయిస్టిక్ మైండ్ సెట్, ప్రజల ఇష్యూస్ని కూడా పట్టించుకోకుండా, గెలిచిన 11 స్థానాల్లో ప్రజల గురించి ఆలోచించకుండా జీతాలు మాత్రం కావాలి అని చెప్పి పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి క్యాండిడేట్కి ఇలాంటి విషయాలు చూస్తే ఎంత మండి ఉంటుంది, ఇది ఖచ్చితంగా కమెంట్స్లో రాయాలి మీరు అందరు. ఫస్ట్ ఇక్కడ కమెంట్స్లో మనం గట్టి కొట్టాలి, ఒక డిబేట్ జరగాలి ఇక్కడ. ఇదివరకు అంతమంది లొకేషన్ ముట్టుకుంటే టచ్ చేస్తే మాడిపోతారు నా పార్టీలో అన్న సినాప్సిస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో, ఇప్పుడు బొత్సకు కూడా అదే జరుగుతా. ఒకవేళ బొత్సకు కూడా అదే జరిగితే ఐ థింక్ ఈయన బయటకు వచ్చేటప్పుడు చాలా నవ్వుతా వచ్చేస్తాడు. ఎక్కడ కూడా మిగతా వాళ్ళకి కొంచెం బాధపడి ఏడ్చి ఇలాంటి రావు. పాపం బొత్స ఈయన కోసం కళ్ళం నీళ్ళు కూడా పెట్టుకున్నాడు ఎలక్షన్ ప్రచారాలప్పుడు. మా బొత్సన్న తండ్రి లాంటి వాడు బొత్సన్న అని చెప్పి. తండ్రి లాంటి వాడు బొత్సన్న కూడా ఈ గతి పట్టిందే అనుకోండి ఆ పార్టీకి. ఎవరన్నా ఇంకా ధైర్యం చేస్తారా నారా లోకేష్ని కానీ టీడీపీని కానీ టచ్ చేయడానికి? ఆల్రెడీ వాళ్ళకి మనం చూసుకుంటే ఎమ్మెల్యే గణాంకాల్లో 11 ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. అది వాళ్ళు అసెంబ్లీకి రారు, శాసన మండలిలో వెళ్ళి టైట్గా ఫైట్ చేస్తుంది బొత్స తప్ప ఎవరు లేరు అక్కడ. ఈ టైంలో బొత్సను కూడా బయటకు గింటితే ఆ పార్టీ చాప చుట్టడం ఖాయమా, లేకపోతే ఏంటి ఫ్యూడలిస్టిక్ వ్యూస్, మేము వెళ్ళి హలో హాయ్ చెప్పుకుంటే మాకున్న చిన్న స్వతంత్రాన్ని కూడా కబ్జా చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరిని వీళ్ళే పార్టీకి రిజైన్ చేస్తే ఆ పార్టీ ఉంటుందా? కానీ ఈరోజు ఇన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత బొత్సకి మాత్రం గెట్అవుట్ అన్న మూమెంట్ వస్తుందేమో అని ఇట్స్ మై స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరందరూ కూడా బొత్సకి ఈజ్ ఇట్ అ గెట్అవుట్ మూమెంట్ ఫ్రమ్ వైసీపీ, లేకపోతే 2-3 టీవీలు పగలగొట్టి ఇంటర్నెట్లో జరుగుతున్న మీమ్స్ ప్రకారమా? డోంట్ టేక్ మీ పర్సనలీ. పగలగొట్టి సరిపెట్టుకున్న 4 తిట్లు తిట్టి కూర్చుంటాడా? మొన్నటికి మొన్న అంబటి కొంచెం అలా టచ్ చేసి వచ్చాడు కదా, మీరు అందరు గుర్తుంటే. తిరుపతిలో భోజనాలు చాలా బాగున్నాయి అని తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ మీద వీడియోస్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బొత్సకి దీని తర్వాత గెట్అవుట్ ఉంటుందా, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వచ్చి బాబా చెప్పడం ఉంటుందా? కామెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.